శ్రీ గురుభ్యో నమ. ఓం గణపతయ నమ. శ్రీ బాలాదేవ్యే నమ. పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకుల అదృష్టం, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, ధన విషయకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు చేసుకోవాల్సిన రెమెడీలు, అదృష్ట సంఖ్య, అదృష్ట వారం, అదృష్ట రత్నం ఏమిటి, ఇంకా అనేక జీవిత విశేషాలు, ఎప్పటి నుంచి అభివృద్ధి అనేది వీరికి ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కూడా మోగించండి. ఈ రాశికి అధిపతి బుధుడు, అందుచేత వీరు చురుకైన వారు, ఉత్సాహవంతులు, పని ఎంత సులువుగా చేయాలో నేర్పగలిగినటువంటి వారు ఈ జాతకులు. అందుచేత వీరు ధనార్జన మంచి వేగవంతంగా చేస్తారు. ధనం కూడబెట్టేటటువంటి విషయంలో కూడా బహు సమర్థనని చెప్పవచ్చు. వీరు ఈ జాతకులు తెలివైన వారు. ఈ రాశి దుస్వభావ రాశి కాబట్టి వీరు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని విధాలుగా ధనాన్ని సంపాదించాలని చూస్తారు. ఉదాహరణకి చెప్పుకుంటే ఉదయం ఉద్యోగం చేసినా సాయంత్రం ట్యూషన్స్ చెప్పడం, లేదంటే పని చేయడం, పార్ట్ టైం జాబులు, ఇలాగా పని విషయంలో ఈ విధంగా ఆలోచిస్తారు ఉంటారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు త్వరగా భాగ్యవంతులు అవుతారు. వీరు పెట్టుబడులు మరియు వ్యాపారాల ద్వారా అధికంగా ధనార్జన చేస్తారు, ధనాన్ని సంపాదిస్తారు. ఈ రాశివారు జాగ్రత్త పరులని చెప్పవచ్చు. ఆ అవసరం ఉంటేనే, అవసరాన్ని బట్టి మాత్రమే ధనాన్ని ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చులు చేయరు. 1-2 సార్లు ఆలోచించి మరీ ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ పొదుపు అనేది ఇతరులకు ఎలా కనపడుతుందంటే పిసునుకొట్టుతనంలా కనిపించిన వీళ్ళ నిర్ణయం మాత్రం వీరిదే. ముందు జరగబోయే సంఘటనలు ఏవైనా ఉన్నా అవి ముందుగానే ఊహించి జాగ్రత్త పడేటటువంటి మనస్తత్వం వీరిది. అదే డబ్బు పరంగా కూడా మనం తీసుకోవచ్చు. రాబోయే భవిష్యత్తు అవసరాల కోసం ధనం విలువ తెలిసిన వారు కాబట్టి ఇన్సూరెన్సులు, ఎల్ఐసి పాలసీలు కట్టడం, కొంత ధనాన్ని దాచడం, స్థలాలు, ఇళ్ళు, ఆస్తులు సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. డబ్బుపై ఎక్కువ ఆశ అనేది ఉంటుంది. ఇంకా ఈ జాతకుల్లోనే కొందరికి భాగస్వామ్య వ్యాపారం ఇబ్బందిగా ఉంటుందని చెప్పొచ్చు. భాగస్వామ్య వ్యాపారం కలిసి రాదు. భాగస్వామ్య వ్యాపారంలో చికాకులు అనేవి ఉంటాయి. అందువల్ల ధనాన్ని కొంత కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఒక కారణం. అలాగే పెట్టుబడుల విషయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి వ్యవహరించడం మంచిది. వీరి జీవితంలో లేని స్థితిని చూస్తారు, ఉన్న స్థితిని కూడా చూస్తారు. ఇక ఈ జాతకులు అదృష్ట రత్నం, అదృష్ట వారం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటి చూద్దాం. వీరికి అనుకూలించేటటువంటి సంఖ్యలు 5, 4, 6. వ్యతిరేకమైనటువంటి సంఖ్యలు 1, 2, 3, 9. ఇక మిగిలినవి సామాన్యం. అనుకూలమైనటువంటి రంగు పచ్చ, తెలుపు. అనుకూలమైనటువంటి రత్నాలు పచ్చరాయి, వజ్రం. అనుకూలమైన దిక్కు ఉత్తర దిక్కు, పశ్చిమ దిక్కు. వీరికి 32వ సంవత్సరం వరకు ఆలోచన అనేది స్థిరత్వం తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి క్రమేపీ అభివృద్ధి అనేది వీళ్ళకి మొదలవుద్ది. వీరికి ఏ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుందంటే 25, 30, 31, 32, 33, 36, 41, 42, 47, 50, 54, 55, 56, 61, 63. ఈ సంవత్సరాలు కాస్త లాభసాటిగా సాగుతాయని చెప్పవచ్చు. ఇక వీరు వృత్తిరీత్యా ఇబ్బందులు పడుతున్నప్పుడు చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటి? ఈ జాతకులకు ద్వితీయాధిపతి చంద్రుడు అవుతాడు. భాగ్యాధిపతి శనేశ్వరుడు. జాతకంలో వీరి యొక్క బలాన్ని బట్టి వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది ఉంటుంది. చంద్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారి యొక్క ఆరాధన మీకు ఎంతైనా శుభాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార సంస్థల్లో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవడం, అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ అర్చన చేసుకోవడం ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాయి. అలాగే నవగ్రహాల్లో చంద్రుడికి పూజ చేసుకోవడం, బియ్యాన్ని దానంగా ఇవ్వడం కూడా వీళ్ళకి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పవచ్చు. అలాగే మీకు భాగ్యాధిపతి శనేశ్వరుడు అవుతాడు. ఈశ్వరుడు అధిష్టాన దేవత. ఆ ఈశ్వరుని యొక్క అర్చన, ఆరాధన, ప్రధానంగా నీలం పుష్పాలతో అర్చన, స్వామివారి నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఒకరికి డబ్బు సంపాదన ఉంటుందా ఉండదా అనేది పూర్తి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. 2వ స్థానం ధనస్థానం, 9వ స్థానం భాగ్యస్థానం. ఈ 2 స్థానాలు బలంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదన అనేది కూడా ఉంటుంది. వారి జాతకాల్లో ఈ 2 స్థానాలు పాడైనప్పుడు ధనార్జన అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు మీ పూర్తి జాతకాన్ని చూపించుకుని నడిచేటటువంటి దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి అనే దాన్ని బట్టి రెమెడీలు పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకోవడం మంచిది. ఇది చూశారు కదా. మిథున లగ్నంలో మిథున రాశిలో పుట్టినటువంటి జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి, చేసుకోవాల్సినటువంటి రెమెడీలు. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.